అంగన్వాడీ కార్యకర్తల పాత్ర, కమ్యూనిటీ భాగస్వామ్యం అంగన్వాడీ సెంటర్స్లను బలోపేతం చేయాలి. నాదెండ్ల సిడిపిఓ శాంతకుమారి. మురుకుపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ శాంతకుమారి, ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి, డిఆర్పీలు మాట్లాడుతూ నూతన విద్యా విధానం 2020లో జరిగిన మార్పుల గురించి, నిపుణ్ భారత్ మిషన్ ద్వారా ప్రపంచ బ్యాంకుల సహకారంతో సాల్ట్ సపోర్టింగ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణ 6 రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలకు పిల్లలలో వచ్చే 5 అభివృద్ధులను ఎలా డెవలప్మెంట్ చేయాలో అవగాహన కల్పించడం, కొత్తగా నవచేతన్ ఆదర్శిల అనే కొత్త కాన్సెప్ట్తో రావడం జరిగిందని, 0 నుండి 3 సంవత్సరాల పూర్వ బాల్య ఆరంభ ప్రేరేపణ కలిగించడం, పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్లలో ఉన్న లోపాలను గుర్తించి దాన్ని అరికట్టుటకు ఈ నవచేతన అనే కార్యక్రమం ద్వారా 141 యాక్టివిటీస్ పిల్లల్లో ప్రేరణ కలిగించడం, గుర్తించడం అనేది ముఖ్య ఉద్దేశమని, ఇందులో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర, కుటుంబ పాత్ర, కమ్యూనిటీ భాగస్వామ్యం ఉండాలని, ఈ అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయాలన్నదే ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్పీలు రాజేష్, సామ్రాజ్యం, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం కనిపిస్తున్నాయి? బెలూన్స్ కనిపిస్తున్నాయి. ఈ బెలూను అలా లావు కావడానికి కారణం ఏంటి? గాలి. ఫస్ట్ బెలూన్ ని మనం ఎలా పరిచయం చేస్తాం? పిల్లడికి ఖాళీ బెలూన్ చూపిస్తాము. అరే ఇది ఇంత లావున ఎలా అయిందిరా అని మనం అడుగుతాము. అడిగితే వాడు ఏం చెప్తారు? అనే తెలియదు. కాబట్టి మనం ఏం చెప్తాం? అప్పుడు గాలి మనం ఇట్లా పెట్టి ఓదాలని చెప్తాం. ఓహో, గాలిని దానిలో పంపిస్తే గనక అది బాలుగా తయారవుతుంది. అట్లనే దానికి ఇంకా ఏమి చెప్పచ్చు మనము? కలరు, ఏం కలర్స్ కూడా చేయొచ్చు. ఏం కలర్ నాన్న? ఈ కలర్ ఏంటి? ఎల్లో కలర్. అలా కలర్ పరిచయం చేయొచ్చు. తర్వాత అట్లానే ఇంకేం చేయొచ్చు?
కౌంటింగ్. ఎన్ని ఉన్నాయి అంకెలు, ఎన్ని బోర్లు ఉన్నాయి అన్నప్పుడు ఏం చెప్తాడు? ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయమ్మా? 4 బోర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించ. ఇక్కడ ఏమున్నది? ఇదంతా కూడా గ్రీన్. తర్వాత ఏమున్నాయి ఇక్కడ చెట్లు, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు అంటే పిల్లలకి బయట ఓపెన్ ప్లేస్ లో మనం చూపించినప్పుడు ఒక్క బోరనే అంటే ఒక్క బెలూన్నే మనము ఎలా ఉంటుంది, అది దాన్ని ఏ విధంగా తయారు చేసాము, అది కలర్స్ చెప్పచ్చు, ఎలా ఎగరేసుకోవచ్చు, ఇవన్నీ కూడా పరిచయం చేసి ఒక్కదాన్ని అంటే మనం వేస్ట్ మెటీరియల్ తోటి పిల్లలకి ఎన్ని అభివృద్ధులైనా తీసుకురావచ్చు అనమాట. ఓన్లీ వేస్ట్ అన్ని డబ్బులు పెట్టి ఉన్న వాళ్ళలాగా అన్ని ఖరీదుగా పెట్టి కొనక్కర్లేదు. మనం ఒక అగ్గిపుల్లతోటి ఎన్నో చేయొచ్చు, ఒక బెలూన్తో చేయొచ్చు, ఒక ఐస్ పుల్లలతో చేయొచ్చు, పేపర్తో చేయొచ్చు. పేపర్ ఇచ్చి పిల్లలకి చించమంటే చించేస్తారు. తర్వాత దాన్ని చిన్నగా అంటించండి అన్నప్పుడు అంటిస్తారు. అంటే వాళ్ళకి అభివృద్ధులు, కండరాభివృద్ధులు, సూక్ష్మ కండరాభివృద్ధులు, ఇవన్నీ అభివృద్ధులు ఎన్నో వస్తాయి. మేధాశక్తి బాగా పెరుగుతుంది, ఆలోచన శక్తి వస్తుంది. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటుంటారు. కాబట్టి అందరి పిల్లల్ని కూడా చిన్న వయసులోనే మన దగ్గరికి పంపిస్తున్నా అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు. ఇంటి దగ్గర కూడా పేరెంట్స్కి మనం చెప్తాము, ఏంటి కూరగాయలు ఇచ్చినప్పుడు పిల్లల్ని కౌంట్ చేయమని చెప్పండి, కలర్స్ చెప్పమని చెప్పండి, తర్వాతనేమో ఆ కూరలు ఏంటో అని చెప్తారు. అట్లా శుభ్రం చేయాలని ఎన్ని పిల్లలు కూడా మన ఇంటి దగ్గర కూడా పేరెంట్స్కి విద్య 0 నుంచి 3 సంవత్సరాల్లో కొన్నాం కదా, కూరగాయలు ఇచ్చి లెక్క పెట్టమనొచ్చు, బియ్యంలోంచి కందిపప్పు వేసి వేరు చేయమని చెప్పచ్చు. రకరకాలుగా మన పిల్లలకి విద్య నేర్పించని చెప్పేది పేరెంట్స్ కూడా మనం ఈసీసీ డే రోజున ఇస్తాము మనము. కాబట్టి ఇటువంటి అవకాశము ఐసిడిఎస్ మీకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లల అభివృద్ధికి ముందు మనము భవిష్యత్తులో ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పిల్లలు ఆటపాటల ద్వారా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఆటల ఆధారిత కృత్యాలను పరిచయం చేసి వాటి ద్వారా పిల్లలు నేర్చుకునే విధంగా ఈ అంగన్వాడీ టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడమే ఈ కార్యక్రమం. ముఖ్యంగా పిల్లలకి కృత్యాలను తయారు చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాటిని చూసి వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. మనం చెప్పి తిరిగి చెప్పమంటే పిల్లలు చెప్పరు. మనం చేసి చూపించి ఇదిగోరా ఈ వస్తువు ఇలా పనిచేస్తుంది అంటే వాళ్ళు అలాగే ఆ పని చేయడానికి ఇష్టపడతారు. అందుకని ఏదైనా సరే ఆటల ద్వారా, కృత్యాల ద్వారా పిల్లలకి ఈజీగా మనం అర్థమయ్యే విధంగా చేసి వాటిని వాళ్ళు ఫాలో అయ్యి తిరిగి చేసి నేర్చుకునే విధంగా మనం చేయడం చాలా చాలా మంచిది. అది పునాది విద్యలో మంచి ఫలితాలను తీసుకొస్తుంది అని మనకి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతకుమారి. నాదేళ్ల ప్రాజెక్టు సిడిపిఓగా పనిచేస్తున్నాను. మా ప్రాజెక్టులో 267 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ 200 అంగన్వాడీ కేంద్రాలలో కూడా ప్రీ స్కూలు జరుగుతున్నది ప్రస్తుతానికి. కానీ ఇప్పుడు ఏంటంటే హై స్కూల్ వాళ్ళకి మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాకు కలిసి సమన్వయంగా పనిచేయాలని, అంటే 3 నుంచి 6 సంవత్సరాల వరకు మా అంగన్వాడీ కేంద్రాలలో ఉంటారు. తదుపరి ఎలిమెంటరీ స్కూల్కి మేము 1వ క్లాస్కి వాళ్ళని పంపించాలా. కాబట్టి ఇక్కడి నుంచి పంపించేటప్పుడు వారంతా కూడా అభివృద్ధి చెంది, అంటే అన్ని అభివృద్ధులు నేర్చుకొని ఆట పాట మాటలు ఇవన్నీ నేర్చుకొని వాళ్ళకి అక్కడ సంసిద్ధతతో అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు పలపం పట్టుకోవటం, పలక పట్టుకోవటము, మంచి అలవాటు నేర్చుకోవటము, సైలెంట్గా కూర్చోటము, వరుస క్రమంలో కూర్చోటము అన్ని ఇవన్నీ కూడా అంగన్వాడీలో నేర్చుకుంటారు. వారికి ఇప్పుడు మేమేంటంటే 3 రోజులు 13, 14, 15 తేదీలలో పోషణాభి పడాయిబి అనే దానికి మేము ట్రైనింగ్ ఇచ్చాము. అదేంటంటే పిల్లలకి పోషకాహారం లోపిస్తే వారు చదవలేరు. కాబట్టి పోషకాహారం సక్రమంగా అందిస్తూ తల్లులకి ఎటువంటి ఆహారం, గర్భవతిగా ఉన్నప్పటి నుంచే ఎటువంటి ఆహారం అందించాలా, వాళ్ళని ఎలాగా ఎటువంటి లోపాలు లేకుండా తల్లికి ఎలా తీసుకోవాలని చెప్పేసి దాన్ని అభివృద్ధి చేస్తూ, తర్వాత వాళ్ళకి ఎప్పుడంటే గర్భంతో ఉన్నప్పటి నుంచి మంచి ఆహారం తీసుకుంటే పిల్లల మైండ్, మెదడు అన్ని చక్కగా అభివృద్ధి చెందుతారు. ఆ తర్వాత 0 నుంచి 3 సంవత్సరాల వరకు తల్లులకి ఈసీసీ అని పెట్టేసి వాళ్ళకి ఇంటి దగ్గర ఈ 3 సంవత్సరాల పిల్లలకి ఎటువంటి మాటలు వస్తున్నాయా వాళ్ళకి, అంటే వాళ్ళ ఏజ్ని బట్టి కూడా మైల్ స్టోన్స్ అని అంటారు. ఆ మైల్ స్టోన్స్లో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారా లేదా, 3వ నెలలో బోర్ల పట్టమని, 4వ నెలలో ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు అవన్నీ అభివృద్ధులు జరుగుతున్నాయి అనేది 3 సంవత్సరాల లోపే గమనించి వీరి లోపాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మనం సరిచేయటము. తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే
చిన్న వయసులోనే ఆ ఎర్లీ చైల్డ్ ప్రీ ప్రైమరీ స్కూలు చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం వాళ్ళు చాలా అభివృద్ధి చేస్తున్నారు. స్కూల్స్ మీద కానీ, అంగన్వాడీ స్కూల్స్ మీద కానీ చాలా అభివృద్ధులు చేస్తున్నారు. ఎన్నో మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు పిల్లలకి. స్కూల్స్లో అంటే మన స్కూల్స్లో కూడా మనకి ఇవి ఇచ్చారనమాట. స్కూలు దీన్ని ఏమంటారు, ఒక్క నిమిషం ఏంటమ్మా కలుపుతాం, కోలొకేట్. మన స్కూల్స్లో కూడా కోలొకేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. అంగన్వాడీ స్కూళ్ళల్లో కూడా ఉన్నాయి. క్రితంలో మన అంగన్వాడీ పిల్లలంటేనే స్కూల్స్ వాళ్ళకి చిన్న పిల్లలు వీళ్ళు అల్లరి చేస్తారు అనుకోని అంతా ఉన్నది. ఇప్పుడు స్కూల్స్ వాళ్ళు కూడా బాగా అలవాటు పడి కోలొకేటెడ్ స్కూల్లో ఉన్నది. అట్లానే మంచి మన స్కూల్స్లు బిల్డింగులు కూడా పక్కా బిల్డింగులు, ఓన్ బిల్డింగులు కూడా గవర్నమెంట్ వాళ్ళు చాలా కట్టించారు. మాకు 67 ఓన్ బిల్డింగులు కూడా ఉన్నాయి. అన్ని డెవలప్మెంట్లు చేశారు వాళ్ళకి. దీని ద్వారా ఈ రోజున మనము 18, 19, 20 తారీఖులు తర్వాత ఇంకొక 3 రోజులు కూడా జ్ఞానజ్యోతి వారు ట్రైనింగు తరఫున మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఇద్దరం సమన్వయంతో చక్కటి ట్రైనింగ్లు ఇస్తున్నారు. మాకంటే కూడా స్కూల్స్లో వాళ్ళు 6 డెవలప్మెంట్స్ అభివృద్ధుల గురించి చక్కగా ట్రైనింగ్ స్కూల్స్ వాళ్ళు కూడా చక్కగా చెప్తున్నారు. ఇది సున్నితమైన వయసు, 0 నుంచి 6 సంవత్సరాల వయసు సున్నితమైన వయసు. ఈ వయసులోనే మనము వాళ్ళకి ఎటువంటి లోపాలు లేకుండా అన్ని అభివృద్ధి చేయగలిగితే కనుక వాళ్ళు రాబోయే పునాది గట్టిగా ఉంటేనే వాళ్ళు రాబోయే రోజుల్లో పెద్ద అయిన తర్వాత కూడా మంచి అలవాట్లు కానీ ఏదైనా నేర్చుకునే వయసు, నేర్పవలసిన వయసు. వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత పెద్ద వయసులో ఇంకా మర్చిపోరు కనుక ఆ పిల్లలు మర్చిపోరు. అండ్ అట్లానే ఇదొక్కటి మేమే కాకుండా అందరు సమాజంలో అందరికీ కూడా తల్లులకి వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధి ఎందుకు ఏమిటి అనేది తల్లులకి ముందు అవగాహన కల్పిస్తున్నాము. అట్లానే సమాజంలో అందరికి కూడా పెద్దలకు కూడా పిలిపించి మేము ట్రైనింగ్లు జరిపి ఈ అంగన్వాడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది వాళ్ళ పిల్లల పట్ల అందరూ మనము సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి చెప్తున్నాము, ట్రైనింగ్లో ఇస్తున్నాము. కాబట్టి ఇవి ట్రైనింగ్ చాలా చక్కగా ఇంట్రెస్ట్గా అంగన్వాడీ టీచర్లు చాలా చక్కగా ఇంట్రెస్ట్గా కొత్తవి నేర్చుకుంటున్నారు. వాళ్ళల్లో కూడా కొంత ఆలోచన శక్తి వచ్చి వెరైటీగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ కూడా నేర్చుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్లో 6 స్కూల్స్లో జడ్పీ స్కూల్స్లో కూడా ఈ ట్రైనింగ్ జరుగుతున్నది. చక్కటి టీవీలు జ్ఞానజ్యోతి తరఫున స్కూల్స్ వాళ్ళు కూడా మంచి భోజనం పెట్టి మంచి సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ ఎటువంటి ఇది లేకుండా కూడా అన్ని పరిశీలిస్తూ ముందు ముఖ్యంగా మా హెచ్ఎం మేడం గారు అయితే చక్కగా ఏమా మీకు ఏమైనా కావాలా అని చెప్పేసి ప్రతిరోజు కూడా అన్నీ అడుగుతున్నారు. పిల్లలకు కావాల్సినవి అన్నీ కూడా ఈ ట్రైనింగ్ కావాల్సిన అన్నీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శిక్షణ 262 మందికి ఇస్తున్నామండి. అంటే 2-3 ఏమో కొంచెం డ్రాప్ అవుట్ మెటర్నిటీ లీవ్ ఉన్నారు, కొంతమంది ఏమో రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ 262 మందికి 6 స్కూల్స్లో 6 చోట్ల మేము ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఈ గ్రామంలో ఎంతమందికి ఇస్తున్నారు? ఈ గ్రామంలో 61 మందికి. ఏ మండలం, ఏ గ్రామం మేడం? ఇదా ఎడ్లపాడు మురికిపూడి గ్రామము, మండలం చిలకలూరుపేట రూరల్ మురికిపూడి గ్రామంలో మేము ట్రైనింగ్ ఇస్తున్నాము జడ్పీ స్కూల్లో. సంఖ్య కరెక్ట్గా చెప్పండి. 46 కదా, 46 మెంబర్ అంగన్వాడీ టీచర్లకి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. అందరూ కూడా టైం ప్రకారం వచ్చి ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు. దీంతో ఇట్లాగనే PP1, PP2 కూడా మేము ఇందులో నేర్పిస్తాము. దీని యొక్క చిన్న పిల్లలు ఈ అవకాశాలు అందరికీ రావు. చిన్న పిల్లల్ని పెంచడం చాలా కష్టము. కానీ అంగన్వాడీ టీచర్లు చక్కగా వీళ్ళకి మంచి అలవాట్లు 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఎక్కడికి వెళ్ళినా కానీ కలెక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మాకు పిల్లలు చక్కగా ఆట పాట మాట కథ సృజనాత్మకత సంసిద్ధతోటి స్కూల్ పంపిస్తాం 1వ క్లాస్కి. కాబట్టి అభివృద్ధులన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం, బాగా నేర్చుకుంటున్నారు. అందరికీ నమస్కారం. సాల్ట్ ప్రోగ్రామ్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇందులో భాగంగా జ్ఞానజ్యోతి 120 days సర్టిఫికేట్ కోర్సు ఇప్పుడు మేము 6 రోజులు అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆల్రెడీ మేము DRPలుగా శిక్షణ పొంది ఉన్నాము. మళ్ళీ తిరిగి మా అంగన్వాడీ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇన్నోవేట్గా వాళ్ళు ఎంత బాగా ఎఫెక్టివ్గా ఇదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో బాగా వర్క్ చేయాలనే ఉద్దేశము, కాన్సెప్టు.
కాబట్టి ఈ 120 డేస్ సర్టిఫికేట్ కోర్సులో అందరూ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని ఈ నూతన విద్యా విధానంలో వచ్చిన మార్పులన్నీ కూడా తెలియజేస్తూ, తర్వాత మనకి సపోర్ట్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్కి అందరి సపోర్టింగ్తో ఈ ప్రోగ్రామ్ అనేది జరగటం అనేది జరుగుతుంది. కొన్ని రోజులు ఇది ఆన్లైన్ ద్వారా గాను, కొన్ని రోజులు ఆఫ్లైన్ ద్వారా గాను ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా మేము నేర్చుకున్న ప్రతిదీ కూడా మా అంగన్వాడీ టీచర్స్కి ఈ పిల్లల్లో ఉన్న 5 డొమైన్స్ 5 అభివృద్ధులు ఎలాగైతే వాళ్ళల్లో డెవలప్ చేయాలనేది మేము ప్రతిదీ పిన్ పిల్లలు అంగన్వాడీ టీచర్స్కి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా అంతే ఎఫెక్టివ్గా నేర్చుకొని అది ఫీల్డ్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇందులో కొత్తగా ఈ నూతన విద్యా విధానంలో ఈ నవచేతన్ అంటే 0 to 3 అంటే ఈ చిన్న పిల్లల నుంచే వాళ్ళల్లో ప్రేరణ అనేది కలిగించి 3 సంవత్సరాలు మూడో సంవత్సరం వచ్చేసరికి వాళ్ళు ప్రీ స్కూల్కి ఎక్కడ ఆటంకం లేకుండా చక్కగా ఆ ప్రీ స్కూల్ కార్యక్రమాలన్నింటిలో పార్టిసిపేట్ చేసి అప్పుడు నేను కొత్తగా నేర్చుకోవడం కాకుండా ఇంటి వద్దే తల్లులకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటి వద్దే నేర్చుకొని మళ్ళీ అంగన్వాడీకి వచ్చేలోపు వాళ్ళు అన్నీ మాట్లాడగలిగేలాగా చేసుకొని మాకున్న PP1 PP2 బుక్స్ వాళ్ళకి అన్ని చక్కగా నేర్పించడానికి ఈ నవచేతన్ అనేది తీసుకొచ్చారు. అలానే ఆధార్శీల 0 to 3 to 6 ఇయర్స్ వాళ్ళకి అందులో మనకి డిజేబుల్ పిల్లల్ని కూడా ఎలా మనం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ముందస్తుగా వాళ్ళని అసలు ఎలా ఐడెంటిఫై చేసుకొని ఎలా రెఫర్ చేసుకొని ఇదనేది ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఆ డిజేబుల్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, దాన్ని అలానే కంటిన్యూ కాకుండా ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది కూడా మేము ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్నాము. అదే శిక్షణను మా టీచర్స్కి అందజేయటం జరుగుతుంది. ఇది నాకైతే చాలా ఉపయోగకరంగా ఉంది అని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ శిక్షణ నన్ను ఒక డిఆర్పిగా ఎంపిక చేయబడిన మా సిడిపిఓ గారికి, మా జిల్లా పిడి గారికి నేనైతే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను శ్రీ కందిమళ్ళ శారదాంబ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మురికిపుడి గ్రామం చెలుగులూరుపేట మండలం ప్రధానోపాధ్యాయురాలు అని. మా పాఠశాలలో పునాది విద్యను బలోపేతం చేయటం కోసం ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది జరుగుతుంది. 18, 19, 20 తేదీల్లో FLN ట్రైనింగ్ మొదటి విడత మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 46 మంది అంగన్వాడీ టీచర్స్, 2 డిఆర్పీలు, సామ్రాజ్యం గారు మరియు రాజేష్ అనే 2 డిఆర్పీలు మరియు సిడిపిఓ గారైన శాంతకుమారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థికి 5 డొమైన్స్ మీద, పిల్లవాడికి 5 డొమైన్స్ మీద కూడా కృత్యాధారంగా నేర్పించటం అనేది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు టీచర్స్ నేర్చుకుంటారు. అయితే ఏదైనా సరే పునాది బలంగా ఉన్నప్పుడు లైఫ్ స్ట్రాంగ్ గా ఉంటుందన్న ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ ప్రభుత్వం వారు ఇద్దరూ కలిసి కూడా FLN ట్రైనింగ్ CECCE అంటే ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ చైల్డ్ కేర్ కి సంబంధించి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరీస్ కి సంబంధించి ఈ 6 రోజుల కార్యక్రమంలో మొదటి విడతగా మా పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెన్యూగా మా పాఠశాలని సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రభుత్వం వారికి మొదటిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేకమైన కొత్త విషయాలు అంగన్వాడీ టీచర్స్ నేర్చుకొని తిరిగి వారి యొక్క పాఠశాలకు వెళ్ళినప్పుడు వాటిని అక్కడ ఇంప్లిమెంట్ చేయడంలో, వారి అనుభవాలని క్రోడీకరించి వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో మరింత బలోపేతం చేయవచ్చు, విద్యని ప్రీ ఎడ్యుకేషన్ ని మరింత బలోపేతం చేయవచ్చని నేను తెలుసుకున్నాను. ఇక్కడ చాలా విషయాలు కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు అభినందనలు. నేను గొట్టిపాడు ఎస్టీ ఏరియాలో గొట్టిపాడు 1 అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నాను. మా సిడిపో మేడం గారికి, మా సూపర్వైజర్ మేడం గారికి, మాకు ట్రైనింగ్ ఇచ్చిన మాస్టర్కి, ఈ స్కూలు మురికిపూడి జడ్పీహెచ్ స్కూలు హెడ్ మాస్టర్ గారికి మాకు బాగా సపోర్టింగ్గా నిలబడి మాకు అన్ని సక్రంగా జరుపుతున్న మేడం గారికి అభినందనలు తెలియజేస్తూ,
ఈరోజు మేము 120 రోజుల ప్రోగ్రాంల కార్యక్రమంగా ఇవాళకి 5వ రోజు శిక్షణ పొందుతున్నాము. ఫస్ట్ 3 రోజులు యాక్టివిటీస్ అన్ని బాగా జరిగినాయి. నిన్న ఈరోజు మాస్టర్ గారు కూడా వచ్చారు మనకి. ఈ కార్యక్రమంలో చారిక అభివృద్ధుల గురించి కానీ, ఫ్రీ స్కూల్ గురించి కానీ ప్రతి విషయం అన్నీ మాకు సక్రంగా తెలియజేశారు. ఈరోజు మళ్ళీ PP1 PP2లో భాగంగానే కార్యక్రమంలో మా చేత చార్టుల ద్వారాగా ప్రతి కార్యక్రమం గ్రూపులు చేసి గ్రూపుల చార్టుల ద్వారాగా మాకు అన్ని విషయాలు తెలిసేటట్టుగా మా చేత రాపిచ్చి మళ్ళీ మా చేతే మళ్ళీ దానికి ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారు అందరికి అర్థమయ్యే విధంగా ప్రతి మాటకి. ఈ రోజు వచ్చేది కార్యక్రమాల్లో మాకు రోజు ఒక టెస్ట్ వస్తుంది ఆన్లైన్లో. ఆ టెస్టులు కూడా మేము పూర్తి చేస్తూ ఉన్నాము. మాకింత విశలంగా గవర్నమెంట్ వారు ఇంత విశలంగా మాకు ఈ విషయాలన్నీ తెలియజేసి అర్థం చేసుకుని మళ్ళీ మేము కింద గ్రౌండ్లోకి వెళ్ళి కొన్ని చేస్తానే ఉన్నాము గత 20 సంవత్సరాల నుంచి. ఇంకా ఆగిపోయినవి కూడా ఇంకొద్దిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని స్కూల్కి, అంగన్వాడీకి, గవర్నమెంట్ స్కూల్కి అనుసంధాన కార్యక్రమంగా వాళ్ళు మాకు ఇచ్చే సపోర్ట్ ద్వారాగా మేము కూడా మా పిల్లల్ని ఎక్కువ మందిని అంగన్వాడీకి పంపించే విధంగా మంచిగా తయారు చేసుకోవాలని మేమందరం దీంట్లో భాగస్వామ్యంగా ట్రైనింగ్ పొందుతున్నామండి. నేను చిలకలూరుపేట మారుతినగర్ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ మురుగుపూడిలో ట్రైనింగ్కి వచ్చాను. మాకు మొన్న 13, 14, 15వ తేదీల్లో కూడా పోషన్ బి, పడాయి బి ట్రైనింగ్ జరిగింది. అందులో భాగంగా 0 నుంచి 3 సంవత్సరాలకు నవచేతను, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఆధార్శీల వాటి గురించి బాగా ట్రైనింగ్ ఇచ్చారు మా మేడం వాళ్ళందరూ కూడా. ఇంతకుముందు 3 నుంచి 6 సంవత్సరాల వరకే మా దగ్గరికి వచ్చినప్పటి నుంచే హోలిస్టిక్ డెవలప్మెంట్స్ అన్నిటి గురించి మేము చెప్పేవాళ్ళము. కానీ ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి కూడా మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ కూడా జరగాలని వాళ్ళకి తెలియజేయాలనే విషయాన్ని నేర్పించారు. ఆ కార్యక్రమంలో మేము బాగా నేర్చుకున్నాము. తర్వాత నిన్న 18, 19, 20 ఇప్పుడు 20 ఈ 3 రోజులు మళ్ళీ 3 రోజులు మొత్తం మాకు జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాము. ఇది జ్ఞానజ్యోతి ట్రైనింగ్లో ఇది 2వ రోజు. ఈ 2వ రోజు ఇందులో భాగంగా మొత్తం పిల్లల్లోని శారీరక, మానసిక మేధోభివృద్ధి గురించి, భాషాభివృద్ధి గురించి, సామాజిక మరియు భావోద్రేక అభివృద్ధి గురించి మరియు సృజనాత్మకత, పిల్లల్లోని మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్స్ ఎలా చేయాలి అనే దాని గురించి కూడా మాకు ఇవి తెలియజేస్తున్నారు. ఇది మొత్తం 120 రోజుల ట్రైనింగ్ క్లాసు. 120 రోజుల్లో ఫస్ట్ ఇది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాము. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఫస్ట్ 6 డేస్ ఏమో ఇయర్లీ ఫస్ట్ ఇయర్లో 6 డేస్ ఏమో ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి. తర్వాత 14 రోజులు ఆన్లైన్ క్లాసులు. అలా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇందులో పిల్లల అభివృద్ధులు మొత్తం కూడా కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడానికి ఈ అంగన్వాడీలని ప్లస్ స్కూల్స్ని మెర్జ్ చేస్తూ కొత్తగా తీసుకొచ్చిన సాల్ట్ ప్రోగ్రామ్ గురించి కూడా తెలియజేస్తున్నారు. ఈ మేడం వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్తున్నారు. మేము ఇదంతా కూడా కార్యక్రమాన్ని నేర్చుకొని పిల్లలకి మా అంగన్వాడీ కేంద్రాల్లో ఇది మాకు బాగా చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నది. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మేము ఇక్కడ నేర్చుకొని ప్రాక్టికల్స్ కూడా ఇక్కడ చేయిస్తున్నారు. మేమేమేమి నేర్చుకుంటున్నాం అనే దాన్ని అక్కడికి వెళ్ళి మేము దాన్ని ఆచరణలో పెట్టి మా అంగన్వాడీ కేంద్రాలని ఇంకా బాగా ఉపయోగకరంగా తీర్చిదిద్దుకోవాలని మేము ఇక్కడ చాలా చక్కగా నేర్చుకుంటున్నాం. ఇంత చేస్తున్న మేడం వాళ్ళకి ICDS డిపార్ట్మెంట్ ద్వారానే మేము నేర్చుకుంటున్నాం. మాకు చాలా మేడం వాళ్ళకి, సార్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. Free all men lucky number 4 is score score all men lucky number 5 is heaven heaven all men lucky number 6 is fix all men lucky number 7 is heaven all men lucky number 8 is fight
All man, lucky number 9. 7, 9. 9 is fine. Fine laka. All man, lucky number 10. 10 is 10. 10 laka. All man, lucky number 0. 0 is a hero. Hero. చూడగానే ఒకటిలాగున్నాదే వెంకీ నాకు అంకెలొచ్చినాయే నాకు అంకెలొచ్చినాయే పొడవలిని చూడగానే రెండులాగున్నాదే వెంకీ నాకు అంకెలొచ్చినాయే నాకు అంకెలొచ్చినాయే పొడవలికి కొమ్ము పెడితే మూడులాగున్నది వెంకీ నాకు అంకెలొచ్చినాయి రెండు కర్రలు నిలబెట్టి అడ్డు కర్ర పెడితే నాలుగులాగుంటాది వెంకీ నాకు అంకెలొచ్చినాయి పొడవలిని తిరగేస్తే కొమ్ముగాని పెడితే ఐదులాగున్నది వెంకీ నాకు అంకెలొచ్చినాయి मछली जल की रानी है जीवन उसका पानी है हाथ लगाए तो डर जाएंगी पानी में निकलाए तो मर जाएंगी पानी में डाले तो तैर जाएंगी నా పేరు సామ్రాజ్యం. నేను నాదెండ్ల ప్రాజెక్ట్లోని పస్మరు చిలకలూరుపేట మండలం పస్మరు సెక్టార్కి సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నేను పస్మరు గ్రామానికి సందర్శించినప్పుడు ఒక మదర్ వచ్చి ఒక సక్సెస్ స్టోరీ గురించి చెప్పడం జరిగింది. అది ఏంటంటే, ఒక పాప మూగమ్మాయి అయితే తను ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ఈ పాపని రోజు అంగన్వాడీ కేంద్రానికి పంపించండి అని చెప్పారంట. నేను విజిట్కి వెళ్ళినప్పుడు తనకి 3వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నారు. అప్పుడు ఆ మదర్ చెప్పిన మాటలు ఏంటంటే, మేము అంగన్వాడీ కేంద్రానికి మా పాపని పంపించడం వల్ల ఇప్పుడు మా పాపకి మాటలు వస్తున్నాయండి. మా అంగన్వాడీ కేంద్రం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది అని ఆ మదర్ చెప్పడం జరిగింది. తదుపరి నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పాప ఏ యాక్టివిటీ చేసినా అన్నీ కూడా తను ప్రయత్నించాలి, చెప్పాలి అనే కుతూహలం తనలో నాకు కనిపించింది. అలానే నేను ఆ సెంటర్ విజిట్కి వెళ్ళినప్పుడల్లా ప్రత్యేకంగా ఆ అమ్మాయి మీద దృష్టి పెట్టి ఆ అమ్మాయి చేత ఏదో ఒక యాక్టివిటీ చేయించేదాన్ని. ఇప్పుడు ఆ అమ్మాయి చక్కగా అందరితో పాటు మాట్లాడగలుగుతుంది. ఈ విషయాన్ని నేను సమాజానికి తెలియజేయాలని ఉద్దేశించి ఇది నేను ఇప్పుడు చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెట్రో వాళ్ళకి ప్రత్యేకమైన, ఇప్పుడు మనకి చెప్పుకునే శిక్షణలో భాగంగా ప్రత్యేకమైన అవసరాలు కలిగిన పిల్లల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాంట్లో భాగంగా నేను ఈ సక్సెస్ స్టోరీ గురించి చెప్పడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. నేను చెప్పబోయే కథ పేరు యాంట్ అండ్ ద గ్రాస్ హోపర్. ఒకప్పుడు ఒక గొల్లబామ ఉండేది. ఆ గొల్లబామ ఎప్పుడూ బద్ధకంగా తిరుగుతూ ఉంటది. చీమేమో ఆహారం వెతకటంలో, నిల్వ చేసుకోవటంలో బిజీగా ఉండిపోయింది. ఒకరోజు గొల్లబామ చీమ దగ్గరకు వచ్చి లెటాస్ ప్లే, ఆడుకుందాంరా అని పిలిచింది. అప్పుడు చీమ నో నేను ఆటకి రాను అని చెప్పింది. అప్పుడు గొల్లబామ వినింది గాని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత వింటర్, శీతాకాలం వచ్చింది. గొల్లబామకి బయట ఆహారం ఏమీ దొరకటల్లా, ఆకలి, హంగ్రీ. చీమేమో నిల్వ చేసుకున్న ఆహారాన్ని హాయిగా తింటుంది, ఎంజాయింగ్. అప్పుడు గొల్లబామ చీమ దగ్గరకు వచ్చి కొంచెం ఆహారం పెట్టవా అని అడిగింది. అప్పుడు చీమ ఆహారం పెట్టింది. ఇక నుండి నాతోనే ఉండు, కలిసి పనిచేద్దామని కోరింది. అందుకు గొల్లబామ
అగ్రేడ్ అంగీకరించింది. అవి రెండు ఎప్పటికీ స్నేహితులుగా ఉండిపోయినాయి. ఈ కథలో నీతి, హార్డ్ వర్క్ కష్టపడి పని చేయండి మరియు భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకోండి. క్లాప్స్. తర్వాత నీ పేరు, నువ్వు ఏ ఊర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది, నీ ప్రాజెక్ట్ పేరు చెప్పు. నా పేరు జి వేదకుమార్ అండి. నేను పసుమరు గ్రామంలో పసుమరు 8 అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మాది నాదెండ్ల ప్రాజెక్టు, పసుమరు గ్రామం.